మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. కాండము 5వ అధ్యాయము 24వ వచనము. ఆనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుని పోయెను కనుక అతడు లేకపోయెను. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే హానోకు దేవునితో నడిచాను అని దేవుడు అంటున్నారు. హానోకు దేవునితో నడిచాడు కాబట్టి మరణమును చూడకుండా దేవుడు హానోకుని తీసుకుని పోయెను అని మనం గమనిస్తాము. మరణము అంటే పాతాళము అని అర్థము. ఈ భౌతిక సంబంధమైన మరణము కాదు, కానీ మన ఆత్మకు ఒక మరణము ఉంది. ఆ మరణమును చూడకుండా, ఆ మరణంలోనికి మనము వెళ్ళకుండా దేవుడు మనల్ని తీసుకుని వెళ్ళిపోతాడు అని ఈ వాక్యం యొక్క ఆత్మీయ అర్థము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎప్పుడూ ఈ రెండవ మరణం చూడకుండా కొనుక్కోబడతాము అంటే ఏ విధంగా ఆనోకు దేవునితో నడిచాడో అలాగే మనం కూడా దేవునితో నడిచే వారముగా ఉంటే మనం మరణమును చూడకుండా కొనుక్కోబడతాము. ఈరోజు నీవు ఎక్కడ ఉన్నావు, ఎవరితో నడుస్తున్నావు అని దేవుడు నిన్ను అడిగితే మన పరిస్థితులు మనల్ని ఆలోచింపచేస్తాయి. ఎందుకు అంటే నిజంగా మనం నడిచేది దేవునితోనేనా, లేక మన సొంత మార్గాలలో, మన సొంత ఆలోచనలతో, మన సొంత ఇష్ట ప్రకారంలో మనం నడుస్తున్నామా అని మనల్ని మనము ఒక్కసారి పరీక్షించుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఆదాము గారిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఒకరోజు ఆదాము గారిని దేవుడు అడుగుతున్నారు. ఆదాము, నీవు ఎక్కడ ఉన్నావు అని అడిగినప్పుడు నిజంగా ఆదాము ఆ సమయంలో దేవుడు తినకూడదు అని చెప్పిన పండును తిని భయముతో దిగంబరి అయి చెట్ల చాటున దాగుకొని, దేవా, నేను భయభీతుడనై ఉన్నాను, దిగంబరినై ఉన్నాను, అసలు నా ముఖము నీకు చూపించలేక నేను దాగుకొని ఉన్నాను అని చెప్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈరోజు నిన్ను అడుగుతున్న ప్రశ్న, నీవు ఎక్కడ ఉన్నావు అని దేవుడు నిన్ను అడిగితే నిజంగా నీవు నీతో కూడా నేను నడుస్తున్నానయ్యా, నీ వెంట నేను ఉన్నానయ్యా అని చెప్పగలుగుతున్నావా? లేక ఆదాము వలె భయముతో ముఖము చూపించకుండా దాగుకొని ఉన్నాను అని చెప్తూ ఉన్నావా? ఒక్కసారి పరీక్షించుకో. ఆదాముని దేవుడు ఎందుకు సృష్టించాడు అంటే దేవునితో ఉండటానికి, దేవునితో నడవటానికి, దేవునితో మాట్లాడటానికి దేవుడు ఆదాముని సృష్టిస్తే దేవుని మాటకు అవిధేయుడై భయపడినాడు. ఆనోకు వలె దేవునితో కూడా మనం నడిచే వారముగా ఉందాము. ఆనోకు చివరి వరకు తన బ్రతుకు దినములన్నీ కూడా దేవునితో నడిచాడు. అలాగే మనము కూడా దేవుని నమ్మిన తరువాత దేవునితో నడిచే వారముగా కనబడాలి. నీకు ఎటువంటి శ్రమ వచ్చినా, ఎటువంటి శోధన వచ్చినా, ఎటువంటి ఇబ్బంది మనకు కలిగినా, ఏది ఏమైనా కానీ మనము దేవునితో నడవాలి అని మనము నిశ్చయించుకుంటే తప్పకుండా దేవుడు అంతం వరకు మనల్ని నడిపిస్తారు. మన ప్రతి పరిస్థితులలో నుంచి లేవనెత్తే దేవుడు కాబట్టి ఈ వాగ్దానంను నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడు ఈ వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్య, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. రాత్రికాల సమయమందు మాకు మంచి నిద్రనిచ్చి మరొక నూతన దినమును మా జీవితంలో మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభువా. ఈ దినమంతయు మేము ఉత్సహించి సంతోషించే వారిగా మీరు మమ్మల్ని చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకిచ్చిన
ఇట్టి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభా. ఆనోకు ఏ రీతిగా నీతో నడిచాడో ప్రభా, అయా మేము కూడా నాయన నీతో నడిచే వారిగా చేయమని అడుగుచున్నాం తండ్రి. అయా శ్రమ వచ్చినా, శోధన వచ్చినా, ఇబ్బందులు మాకు కలిగినను ప్రభా, ఏది ఏమైనా కానీ తండ్రి అయా నీతోనే మేము నడిచేవారిగా చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభా. అయా తండ్రి, ప్రార్థన విన్నపాలు అడుగుతున్న ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థన మీరు ఆలకించండి తండ్రి. నీకు స్తోత్రములయా. వారి యొక్క ప్రార్థనకు జవాబును మీరు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు దేవా. బలహీనంగా ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. నీ బలమైన హస్తము వారి మీద ఉంచండి తండ్రి. వారి యొక్క బలహీనత ఏమైనను యేసయ్యా, మీరే వారి యొక్క బలహీనతలన్నిటిలో నుంచి యేసయ్యా విడుదల దయచేయమని అడుగుచున్నాను తండ్రి. చదువుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. వారి యొక్క స్టడీస్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. నీ జ్ఞానముతో వారిని నింపమని అడుగుచున్నాను తండ్రి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. వారి యొక్క చదువుకు తగినట్లుగా వారి ఉద్యోగము పొందుకుంటానికి కృప చూపించండి తండ్రి. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. చక్కటి వధూవరులను మీరు జతపరచమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభా. గర్భవతులుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. సుఖమైన ప్రసవాన్ని మీరు వారికి అనుగ్రహించండి ప్రభా. ప్రసవించిన తల్లి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. ఇరువురికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా వారి యొక్క గర్భద్వారాలు మీరు తెరవండి యేసయ్యా. ఏ లోపమున్నను మీరు సరిచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభా. ఆర్థిక సహాయం కోసం దేవా అయా నిన్ను అడుగుతున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి దేవా మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. గృహాలు లేని వారి కోసం ప్రార్థన చేస్తున్నాను యేసయ్యా. వారికి సొంత గృహాలు మీరు నిర్మించండి తండ్రి. గృహాలు కట్టి సగములో ఆగిపోయిన గృహాల కోసం ప్రార్థన చేస్తున్నాను యేసయ్యా. ఆ గృహాలన్నీ కూడా సకాలంలో కట్టబడటానికి కృప చూపించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రములయా. అనాథులుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరే వారికి తల్లిగా తండ్రిగా ఉంటూ అన్ని విషయాల్లో ఆదరిస్తూ రమ్మని అడుగుచున్నాను తండ్రి. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. చిన్ననాటి యందు నీ యందు భయభక్తులు కలిగి జీవించే కృపను దయచేయండి అయ్యా. యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. వృద్ధులను జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి. అయా నా యొక్క ప్రార్థన ఆలకించండి యేసయ్యా. మా దేశాన్ని పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ మేలుల చేత వారిని తృప్తిపరచండి తండ్రి. నీకు స్తోత్రములయా. వారు ఏ పని చేసినానో వారికి సఫలతను మీరు వారికి దయచేయండి అయ్యా. వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి యేసయ్యా. వారి ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వండి తండ్రి. నీ ప్రియబిడ్డలు చేస్తున్న ఉద్యోగమును, వ్యాపారమును, చేతి పనులన్నిటినీ కూడా మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. ఈ దినము నూతనముగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్యా మీరు ముందుండి నడిపించమని మిమ్మల్ని వేడుకుంటున్నానయ్యా. వివాహమయ్యి విడిపోయిన కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నానయ్యా. ఇరువురు మనసులను మార్చి మరలా ఒక కుటుంబంగా చేర్చమని మిమ్మల్ని వేడుకుంటున్నానయ్యా. ఈ దినము ప్రయాణం చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి యొక్క ప్రయాణంలో క్షేమాన్ని ఇవ్వండి తండ్రి. మార్గమధ్యంలో నీ దేవదూతల కాపుదల నీ ప్రియబిడ్డలకు తోడుగా ఉంచమని నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.